మా పొలం వెళ్తున్నాం. ఇది మా పొలానికి వెళ్ళే దారి. వర్షం పడితే చాలా దారుణంగా ఉంటుంది, వర్షం పడకపోయినా కూడా దారుణంగానే ఉంటుంది అన్నమాట. ఇలా దారి మెలికలు 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 తిరుగుతూ పొలంలోకి అయితే వెళ్ళాలి. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం, మళ్ళీ వెళ్ళాక కలుద్దాం. పొలం వచ్చేసాం. చూసారా, బండ్లన్నీ ఇలా పెట్టుకుంటారనమాట. వేప చెట్టు తడా. వెళ్దాం. పొలంలోకి వెళ్తున్నాం. నేను పొలంలోకి వెళ్తున్నాను. మా నాన్న తెలిసిన వాళ్ళు ఎవరో వస్తే వాళ్ళతో కబుర్లు చెప్తున్నారనమాట. కొబ్బరి చెట్లు చూసారా, చుట్టూరు కొబ్బరి చెట్లే. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు మొక్కజొన్న ఉంది, ఇప్పుడు లేదు. ఇప్పుడు నేను మీకు చూపించబోయే పొలం మాది కాదు. అదుగుదుగో అక్కడ కనిపిస్తుంది అవన్నమాట, అది మా అరటి తోట, అరటి పొలం. వెళ్దాం. వాకింగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. మీరు నా వీడియోస్ చూస్తే తెలుస్తుంది. నాకు నడవటం అంటే చాలా చాలా ఇష్టం. అసలు ఎంత స్ట్రెస్ ఉన్నా, కోపం ఉన్నా, బాధ ఉన్నా, అసలు ఏ ఎమోషన్ అయినా సరే నడిస్తే నాకు తగ్గిపోద్ది అనమాట. చాలా ప్రశాంతంగా, పాజిటివ్గా, హాయిగా, రిలాక్స్డ్గా అనిపిస్తూ ఉంటుంది. పనిచేసే వాళ్ళు వెళ్తున్నారు వాటర్ తీసుకుంటూ. ఈ ఎండ కూడా మంచిదే. ఇప్పుడు టైం 10 అయ్యింది. 10 to 2 ఈ ఎండ మనకి చాలా మంచిది. ఈ ఎండలో రోజు ఒక పావు గంట, అరగంట టైం స్పెండ్ చేస్తే చక్కగా డి విటమిన్ వస్తుంది అన్నమాట. చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో. మామిడి చెట్టు, మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళిపోదాం. వచ్చేస్తున్నాం. మామిడి చెట్టు వచ్చేసాం. ఎన్ని మామిడికాయలో చూసారా, చిన్న చెట్టే. చిన్న చెట్టుకి ఇన్ని కాయలు పడ్డాయి అన్నమాట. ఇది రసం మామిడికాయ అనుకుంటా. టడా. మా నాన్న చూడండి ఎక్కడున్నారు, అక్కడెక్కడో ఉన్నారు మా నాన్న. నేనేమో నడుచుకుంటూ వచ్చేసాను. చుట్టుపక్కల పొలం ఇలా ఉంటుందన్నమాట. అక్కడ పొలాలంటేనే మనకి చుట్టుపక్కల కొబ్బరి చెట్లు, వేప చెట్లు, చల్లని గాలి, అబ్బబ్బా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. మొక్కజొన్న ఇక్కడ ఎండబెట్టారు, చూపిస్తాను. మీలో ఎంతమంది ఫార్మర్స్ పిల్లలు ఉన్నారో తప్పకుండా కమెంట్స్ చెప్పండి. పిల్లలు కాదు, ఫార్మర్స్. మీ పేరెంట్స్ ఏం మాట్లాడుతున్నారు నాకే అర్థం కావట్లేదు. మీది ఫార్మర్స్ ఫ్యామిలీయా? అయితే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. సో ఇక్కడ చూడండి, అదనమాట సంగతి. ఇలా పొట్టు మొత్తం ఇక్కడ వేసేసారు. ఈ కనిపిస్తున్న అరటి తోట మనదే. ఆ అరటి తోటలోకి వెళ్ళిపోదాం. అమ్మో, మా నాన్న రావాలి. మా నాన్న వచ్చాకే వెళ్తాను. అక్కడ ఏ ఓడి తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి పాములు ఉంటాయి, ఒక్కొక్కసారి కుక్కలు ఉంటాయి. ఈ తలనొప్పి ఎందుకు, మా నాన్న వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు వెళ్దాం. అది గదిగో కబుర్లు అయిపోయినాయి, మా నాన్న వస్తున్నారు. మా నాన్న రాగానే మా పొలంలోకి వెళ్దాం. నాన్న, ఇంతకీ విషయం ఏంటంటే, మొన్న గాలి వాన వచ్చాయన్నమాట. అసలు వర్షం పడితే పర్వాలేదు, విపరీతమైన గాలి. ఆ గాలికి బాగా పెరిగిన మా అరటి చెట్లన్నీ కూడా ఇలా పడిపోయాయన్నమాట పొలంలో. ఎంత నష్టం అంటే, ఇక నష్టం గురించి కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి వరదలు వచ్చి నష్టపోతాం, ఇంకొకసారి ఇలా గాలివానలు వచ్చి నష్టపోతాం. ఏదైనా నష్టపోవడం కామన్. కానీ ఎన్ని నష్టాలు వచ్చినా వ్యవసాయం చేసే వాళ్ళు ఏం చేయగలరు?
తిరిగి మళ్ళీ ఆ వ్యవసాయమే చేసుకుంటారు. ఇవన్నీ చిన్న చిన్నవన్నమాట పిలకలు. అంటే ఇవి వేరేది. మీకు పడిపోయింది ఇంకో చోట ఉంది, అది చూపిస్తాను. చుట్టుపక్కల చూపిస్తాను చూడండి. చుట్టుపక్కల ఇలా ఉంటుందన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా, జై హనుమాన్, జై హనుమాన్. అది నాన్న తెచ్చి పొలంలో పెడితే మంచిది అని చెప్తే తెచ్చి పెట్టారనమాట. మళ్ళీ తర్వాత చూపిస్తాను. ఇది కూడా మొత్తం మన పొలమే. ఇది సొంత పొలం ఏం కాదు, కవులకు తీసుకున్న పొలం అనమాట. ఒక పొలంలో కూర అరటికాయ వేశారు, ఒక పొలంలోనేమో పచ్చి అరటికాయలు కాదు, కర్పూరం అరటికాయలు వేశారనమాట. కూర అరటికాయలు కొన్ని గెలలు బాగానే వచ్చాయి. తర్వాత గాలి వచ్చింది. ఆ గాలి వాన అసలు విపరీతమైన గాలి. నేను ఆ రోజు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదనమాట. అసలు ఎలాంటి గాలి అంటే మాటల్లో చెప్పలేను. ఇక ఆ రోజు సాయంత్రం గాలి కూడా వచ్చింది. కరెక్ట్గా ఒక గంటే. ఆ గంటకే వ్యవసాయం చేసే వాళ్ళ జీవితాలు మారిపోతాయి అన్నమాట. పొలానికి వచ్చి చూస్తే మొత్తం పడిపోయినాయి అని చెప్పారు నాన్న. అసలు ఎంత బాధగా అనిపించిందంటే, ఎన్నో వేలల్లోనే పడిపోయినాయి గెలలు. చాలా బాధ అనిపించింది. ఇది ఇంకా టైం పడుతుంది ఈ పొలం. నాకేంటో చూస్తున్నా మీకు చెప్తున్నా కూడా చాలా బాధగా అనిపిస్తుంది. మా నాన్ననే కాదు, ఎవరైనా సరే ఫార్మర్స్ ఎంతో కష్టపడితే కానీ వాళ్ళకి ఆదాయం రాదు. ఇలా గాలి వానలు వరదలు వచ్చినప్పుడు ఒక లాస్ వస్తుంది చూసారా, ఆ లాస్ మళ్ళీ కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో. అమ్మో, ఇక్కడ పాములు కూడా తిరుగుతూ ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. అమ్మయ్య, ఇక్కడికి అంతకుముందు కొంచెం నీడ ఉండేది. సమ్మర్ కదా, ఆకులన్నీ ఇలా ఎండిపోయాయి అన్నమాట. ఇప్పుడు నీడ కూడా లేదు. కానీ వాకింగ్ ఇష్టం కాబట్టి ఆబ్వియస్గా చాలా హ్యాపీగా నడుస్తున్నాను నేనైతే. అటుపక్కన కూడా వేరే పొలం ఉంది, ఆ తర్వాత చూపిస్తాను. చూడండి, మా నాన్నకి చాలా స్పెసిఫిక్గా చెప్పాను, ఈ జై హనుమాన్ తీసుకెళ్ళి నువ్వు పొలంలో పెట్టు, అంతా మంచిగా జరిగిద్ది అని. మరేంటో ఇలా అయ్యింది. అయినా కూడా పాజిటివ్గానే తీసుకుంటాను నేనైతే. బాధపడతాం కానీ మూవ్ ఆన్ అయిపోవాలిగా, ఇంకా అంతకు మించి ఆప్షనే లేదు. మామిడి చెట్టు కబుర్లు చెప్పుకుంటున్నారు, అదేనమాట పొలం. మీకు గుర్తుందో లేదో, ఈ ప్లేస్లో పోయినసారి షార్ట్స్ తీసానన్నమాట సరదాగా కొన్ని. పొలానికి మేమేమి రెగ్యులర్గా రాము, ఎప్పుడన్నా ఒకసారి వస్తాను. మేము అంటే నేను ఎప్పుడన్నా ఒకసారి వస్తాను. ఇదనమాట పడిపోయిన అరటి తోట. ఇది జరిగి ఒక 1 వీక్ అయింది. నేను ఇప్పుడు వచ్చాను. అప్పుడే వచ్చి ఉంటే మీకు ఇంకా క్లియర్గా చూపించేదాన్ని. ఇప్పుడు వచ్చానమాట. ఆల్రెడీ పడిపోవడం, చాలా మొక్కలు కొట్టేయడం అంటే అదే ఏమంటారు, ఇది ఇట్లా కోసేయడం ఇలా ఉందన్నమాట. అరటి చెట్లు పడిపోకుండా ఉండడానికి ఇలా కర్రలు పెడతారు. ఈ కర్రలు పెట్టినా కూడా పడిపోయినాయి. అంటే ఆ బరువుకి ఆగలేక ఇంకా జస్ట్ ఒక 20 డేస్లో అమ్మేసేవాళ్ళు అనమాట మొత్తం. ఈలోపే ఈ దారుణం జరిగిపోయింది. పోయినసారి వరద వచ్చినప్పుడు కూడా అంతే, లక్షల్లో నష్టపోయాం. సేమ్ ఇప్పుడు కూడా అలానే నష్టపోయామన్నమాట. కాసేపు ఆగిన తర్వాత మా నాన్న అడుగుతాను, మా నాన్న ఏం చెప్తారో చూద్దురు. అక్కడ చూస్తున్నారా, వాళ్ళే అన్నమాట కట్ చేస్తున్నారు మొత్తం ఇట్లా. అసలు ఇలా పడిపోయాయి చూడండి. బాదులు పెట్టినా కూడా వాసాలు ఉపయోగం లేకుండా పోయింది. జస్ట్ 20 డేస్ తర్వాత అయితే మంచిగా ఉండేది. అక్కడ చూసారా అరటి గెలలు, చూపిస్తా. కొన్ని ఉన్నాయి, కొన్ని లేవంతే. ఇది చూడండి అరటి గెలలు. అయ్యో, చూస్తేనే ఎంత బాగా అనిపిస్తుందో. మంచి జరిగితే
ఎంత బాగుంటుంది. ఇలా జరిగితే ఆ బాధ చూడండి. ఇటు వెళ్దాం. అక్కడ అది ఇందాక వెళ్ళాను కదా, ఆ పొలంలోకి ఇందాక వెళ్ళింది. ఇదిగో ఇట్లా పడిపోయాయి. ఇక కింద నుంచి అట్లా వేరుతో సహా ఇరిగి పడిపోయాయి. కొన్నేమో ఇలా సగానికి విరిగిపోయాయి అన్నమాట. అమ్మో, నాకు చూస్తుంటే చాలా బాధగా ఉంది. మా నాన్న ఇంటికి వచ్చాక నేను ఎప్పుడూ ఒక విషయం అడుగుతూ ఉంటాను. నాన్న, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ ఇలా తగులుతుంది కదా, అసలు ఏం నాన్న అని అంటే మా నాన్న ఒక్కొక్కసారి చాలా భయపడిపోతారు. ఏంటి ఇట్లా అయిపోతుంది అని. ఒక్కొక్కసారి చాలా ధైర్యం చెప్పుకుంటారు తనకు తనే. వేరే ధైర్యం చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. మా నాన్నకి తనకు తనే ధైర్యం చెప్పుకుంటారు. అది మా నాన్నలో నాకు చాలా నచ్చే విషయం అన్నమాట. ఎప్పుడూ అంతే కదా, మన పేరెంట్స్ ధైర్యంగా ఉంటే మనకు కూడా చాలా ఆటోమేటిక్గా ధైర్యం వచ్చేస్తూ ఉంటుంది. ఎన్ని నష్టాలు చూసినా కూడా మా నాన్నకి దేవుడిచ్చింది ఆ ధైర్యం మాత్రమే. మనం ఏదైనా జాబ్కి వెళ్ళి జాబ్లో సెలెక్ట్ అవ్వలేదనుకోండి, దానికే తెగ ఫీల్ అయిపోతూ ఉంటాం. ఇంకొక ఆపర్చునిటీ మన కోసం ఎదురు ఉంటుంది మన కోసం ఇంకొక ఆపర్చునిటీ. కాబట్టి మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అయినా ఏదైనా సరే, మనం ఒక ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వలేదంటే అంత డీలా పడాల్సిన అవసరం ఏం లేదు, ఇంకొకటి వస్తుంది. కానీ ఇక్కడ ఒక్కసారి ఇట్లా నష్టపోయాం అనుకోండి, ఇక ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి కొన్ని సంవత్సరాలే పట్టిద్ది. లిటరల్గా కొన్ని సంవత్సరాలు. ఒక్కసారి దెబ్బతింటే లోన్లు కట్టుకోవడానికి, అప్పులు తీర్చుకోవడానికి ఒక జన్మ సరిపోయిద్దా అనిపిస్తుంది. అదే దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే అమ్మో. కాబట్టి మనం లైఫ్లో ఎప్పుడైనా సరే ధైర్యాన్ని కోల్పోకూడదు. అది ఫస్ట్ విషయం. ఇప్పుడు నేను మీకు నా బాధని చెప్తున్నాను, ధైర్యాన్ని చెప్తున్నాను. లైఫ్లో అన్నీ ఉంటాయి కదా, బాధ, ధైర్యం. అసలు ఏం మాట్లాడుతున్నానో కూడా నాకే తెలియదు అన్నమాట. నాకు మనసుకి ఏం మాట్లాడాలనిపిస్తే అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అదనమాట సంగతి. చల్లగా గాలి వస్తూ ఉంది హాయిగా. పోయినసారి వరద వచ్చినప్పుడు కంద పోయింది. కంద మొత్తం అసలు అట్లా వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోవడం అంటే అదే, వరదలో మొత్తం పోయింది. అది సంగతి. సరే, నాన్న దగ్గరికి వెళ్తున్నాను. నాన్న కొంచెం దూరంలో ఉన్నారు. నేను మీతో మాట్లాడుతూ ఇలా వచ్చేసాను. మళ్ళీ మాట్లాడతాను, ఒక్క నిమిషం. ఇక్కడ నీడగా ఉంది, అందుకని కాసేపు కూర్చున్నాను. అసలు ఎంత హాయిగా చల్లగా గాలి వస్తుందో. హాయ్, హలో. వీడియోలు ఎవరికి వాళ్ళు తీసుకోవడం కొంచెం కష్టమే. పైగా పొలంలో కదా, ఒక పక్కనేమో గాలి వస్తుంది విపరీతంగా. అదనమాట సంగతి. హెయిర్కి బాగా ఆయిల్ అప్లై చేశాను. అస్సలు మామూలుగా లేదనమాట తలనొప్పి అయితే. ఇట్లాంటివన్నీ జరిగితే తలనొప్పి కాక ఇంకేం వస్తుంది. ఆ కింద పడిన అరటికాయలు ఏమైనా బాగుంటే తీసుకెళ్దాం అని చెప్పి ఇలా కవర్స్ అయితే తీసుకొచ్చాను. స్కై రోజు చూస్తుంటాం, కానీ నాకు ప్రతిరోజు కొత్తగానే అనిపిస్తుంది. అసలు అలా ఆకాశం వైపు చూస్తుంటుంటే భలే హాయిగా అనిపిస్తుంది. మీకు కూడా అంతేనా?
ఓకే, ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. టైం ఎంత అయిందంటే 10:35 అయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి ఇలా పడిపోయిందనమాట. నాన్న అటు పొలంలో నుంచి వస్తున్నారు. అరటి గెల, ఇక్కడ ఇంకొక గెల, ఇక్కడ ఇంకొక గెల, ఇది ఇలా పడిపోయింది. ఇంకా మొత్తం మీకు చూపించడం కుదరట్లేదు. మొత్తం తిరిగితే ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోద్ది అనమాట. సో వెళ్తున్నాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. మంచిగా వస్తున్నాయి కాయలు, అరటికాయలు అంటే నాన్న చెప్పారనమాట. అరటిగెలలు బాగున్నాయి చక్కగా అయ్యి అని. ఈలోపే ఇలా అయిపోయింది. అమ్మయ్య అనుకునే లోపే అమ్మో అనుకునేటట్టు అయిపోద్ది అనమాట. ఇక్కడి నుంచి చూపిస్తాను చూడండి. అసలు ఇది జరిగిన దారుణం. కొబ్బరి చెట్లు, ఓకే ఇంకా బయలుదేరుతున్నామని చెప్పానుగా. ఎండ కూడా తగ్గిపోయింది. నా వాకింగ్ పని కూడా అయ్యింది. ఒక అరగంట సేపు పొలంలో అటు ఇటు నడుస్తా ఇలా గడిచిందనమాట. కొట్టేసిన కొబ్బరి చెట్టు, కొత్తగా పెట్టిన కొబ్బరి చెట్టు. నానా ఇలా ఇన్నిసార్లు నష్టపోతున్నావే, నీ ఫీలింగ్ ఏంటి? నీ ఫీలింగ్ ఏంటి? మనిషి బతకలేక చచ్చిపోయినట్టుగానే వ్యవసాయం చేయలేక మానలేక అప్పులు పోతా సతమతం అయిపోతుంది. ఇంకా వస్తాయి తీరుద్దాం, ఇంకా వస్తాయి తీరుద్దాం అని చేస్తున్నాం. ఈ బాగిలు తీరేది లేదు, పెట్టేది లేదు. అదనమాట పరిస్థితి. మా నాన్న మనసులో ఇంత పెట్టుకుని మళ్ళీ మాకు ధైర్యం చెప్తూ ఉంటారు, ఏం కాదులే, ఏం కాదులే, ఏం కాదులే, ఏం కాదులే అని. ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ బ్రతకాలి. ఓకే గైస్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.